ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏందే ఆస్తికి ఎసరు పెట్టుండదా? ఆ పాప ఎవరో గానే చిన్నది కాదబ్బా, భలే హుషారుగా ఉన్నది. ఎలా నవ్వుతున్నావు? ఇంకా ఎలా నవ్వబుద్ధి అవుతుంది నీకు? నీ వల్ల ఒక ప్రాణం పోయింది, కొన్ని జీవితాలు అనాథలయ్యాయి. నువ్వు మాత్రం జైల్లో ఉండి కూడా ఆనందంగా నవ్వుతున్నావు. ఏం మనిషివిరా నువ్వు? రే, యాక్సిడెంట్ చేసి అలా ఎలా వదిలేసి వెళ్ళావురా? 10 నిమిషాల ముందు తీసుకొచ్చుంటే మా అన్నయ్య బ్రతికేవాడంట. మా అన్నయ్యని అలా అనాథలా వదిలేసి వెళ్ళడానికి నీకు మనసు ఎలా వచ్చిందిరా? బ్రతికించే అవకాశం ఉండి ఎందుకు అలా చేసావు? ఎందుకు అలా వెళ్ళిపోయావు? ఏమా, ఏం చేస్తున్నావు నువ్వు? రే, మా అందరి ఉసురు తగులుతుందిరా నీకు. నువ్వు చేసిన పాపానికి ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తావు, చాలా అనుభవిస్తావు. మా స్టేషన్కి వచ్చి అలా చేయకూడదు. ఇట్రా, రామ్మా నువ్వు రా. ఏంటో చెప్పమ్మా. సార్, బయట ఉన్నది మా అన్నయ్య ఆటో. అది మా బతుకు తెరువు. ఇప్పుడు మా కుటుంబాన్ని పోషించుకోవడానికి మాకున్న ఆధారం అదొక్కటే. దయచేసి మా ఆటో మాకు ఇప్పించండి సార్, మీకు పుణ్యం ఉంటుంది. అదెలా కుదురుతుందమ్మా? కేసు ఫైల్ అయింది, కోర్టు జడ్జిమెంట్ ఇవ్వకుండా ఆ ఆటో ఇవ్వడానికి కుదరదు. ప్లీజ్ సార్, మీకు దండం పెడతాను సార్. ఎలాగైనా ఆటో ఇప్పించండి సార్. ఇప్పుడు మా కుటుంబాన్ని కాపాడగలిగేది ఆటో మాత్రమే సార్. అది కేవలం ఆటో కాదు సార్, మమ్మల్ని ఇన్నాళ్ళు పోషించిన మా అమ్మ. నీ బాధ నాకు అర్థమవుతుందమ్మా, కానీ అలా ఇవ్వటానికి కుదరదు. ఈ కేసు ఇంకా పూర్తవ్వలేదు. మీ అన్నయ్య చనిపోయాడు, ఇంకొక అతను హాస్పిటల్లో ఉన్నాడు. నువ్వు ఎంత ప్రయత్నించినా నీకిప్పట్లో ఆటో ఇవ్వడం అనేది జరగదు. సార్, కాస్త చూడండి సార్. ఇది యాక్సిడెంట్ కేసమ్మా. ఏవో చిన్న చిన్న కేసులైతే ఎస్ఐ గారికో సిఐ గారికో చెప్పి ఇప్పించేవారిని. నేను చేయగలిగేది ఏమీ లేదమ్మా. ఆటో ఇవ్వడం కుదరదు. వెళ్ళమ్మా. బాబాయ్ ఇట్రా. ఏంటి చిరు? ఏం బాబాయ్, ఆ పాప ఏం అడుగుతుండది? ఎందుకు అంతలా బతిలాడుతుండది? యాక్సిడెంట్ అయిన ఆటో బయట ఉంది కదా, ఆ ఆటో కావాలంట. అలా ఇవ్వటం కుదరదని చెప్పి పంపించేశా. ఆ ఆటో ఏం చేసుకుంటాదంట? వాళ్ళు బతకడానికి ఆ ఆటోనే ఆధారం అంట. బహుశా ఆటోతోలే కుటుంబాన్ని పోషించాలనుకుంటుందో ఏమో. చదువు విడిచిపెట్టి ఆటో తోలాలనుకుంటాండదంటే వాళ్ళకి మా వల్ల ఇంత కష్టం వచ్చుండది. ఎట్టాగైనా ఆటో ఇప్పించాలా?